ఇప్పుడు ఫేమస్ కావడానికి కొంతమంది మిమ్మల్ని చూసి కూడా తయారవుతారు. అంటే రోళ్ళు గోళ్ళు పెట్టుకొని అయినా కానీ మొత్తం ఒంటి నిండా మీరన్నా ఒక కడేం పెట్టారు. వాడు 4 పెడతాడు ఈడ నుంచి ఈడ దాకా. చెయ్యి కూడా ఇటు అనకుండా. అట్లా ఫేమస్ కావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు గోల్డ్ మెడల్ ఉన్నారు. మరి అసలు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి పేరు పొందిన గోల్డ్ మెడల్‌లో మరి అసలు ఎవ్వరు నిజమైన గోల్డ్ మ్యాన్? ఎవరు ఇట్లాంటి అంటే అనకూడదులే కానీ షీట్ ఏసుకొని లేకుంటే దాని మీద పూత పంచెల వాళ్ళతో తయారు చేపించి పూత పోస్తారు కదా! అట్లాంటిది లేకుంటే నకిలీ గోల్డ్ ఏసుకొని ఇట్లా బిల్డప్ చేసేది ఎవరు మీ దృష్టిలో? నేను చెప్పేది ఒకటే అన్న. హ్మ్. నా దృష్టిలో గోల్డ్ మ్యాన్ అనేటోడు లేడు. హ్మ్. గోల్డ్ మ్యాన్ అనే పేరు మీరు ఎవరికి పెట్టకండి. హ్మ్. ఎందుకంటే అది వాళ్ళ ప్యాషన్. వాళ్ళకంటూ ఒక పేరు ఉంటుంది. పలానా పేరు, పలానా వాడు, పలానా ఇదని చెప్పి. ఈ గోల్డ్ మ్యాన్ అనేది మనల్ని మనం క్రియేట్ చేసుకొని ఎవరో వాళ్ళు గోల్డ్ మ్యాన్ రా గోల్డ్ చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారన్న? నేను ఇక్కడే ఉంటాను అంబర్పేట. అంబర్పేట్. అంబర్పేట కదా! అంబర్పేట కాబట్టి అంబర్పేటని యాడ్ చేసి మిమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు రెడ్ షర్ట్ వేసుకున్నారు కాబట్టి ఎర్ర చొక్కా పొరడ ఏదో పిలుస్తారు కదా! అట్లా వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదో పెట్టుకున్నారు కానీ గోల్డ్ వేసుకుంటే గోల్డ్ మ్యాన్ అయిపోరన్న. గోల్డెన్ ఆర్ట్ ఎవరికైతే ఉంటుందో వాడే గోల్డ్ మ్యాన్. గోల్డ్ వేసుకున్న ప్రతి ఒక్కడు గోల్డ్ మ్యాన్ కాదు. గోల్డెన్ ఆర్ట్ ఎవరికైతే ఉంటుందో ఆ గోల్డెన్ ఆర్ట్తో ఎవరైతే 10 మందికి హెల్ప్ చేస్తాడో, గోల్డెన్ ఆర్ట్తో ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో వాడు నా దృష్టిలో గోల్డ్ మ్యాన్. మీ దృష్టిలో గోల్డ్ వేసుకున్నటువంటి ఆ గోల్డ్ ఆర్టెడ్ పర్సన్ ఎవరని అడుగుతున్నా? నేనే అని చెప్తా. మీరేనా? నేనే అని చెప్తా. పబ్లిక్ ఏమో కాదంటారో మీరే. వాళ్ళు ఏదన్నా అనుకోని ఇప్పుడు అరే నువ్వేమో క్వశ్చన్ అవుతావు, నన్ను నేను అనుకుంటే ఏమో ఒప్పుకో. ఇదేంది నాకు అర్థమే కాదు. నువ్వు క్వశ్చన్ అడుగుతావు అంటే ఇప్పుడు అరే నేను 10 మందికి సేవ చేస్తా పోయి, నేను అన్నీ చేస్తా పోయి, నీకు గోల్డెన్ ఆర్ట్ అంట అలా అని చెప్పి అందరూ అనాలని రూలే. నీకు నచ్చదు, నువ్వు వద్దు, ఒప్పుకోకు. ఆయనకు నచ్చుతుంది, ఆయన అంటాడు. ఒప్పుకున్నావు. గోల్డ్ వేసుకున్న ప్రతి ఒక్కడు గోల్డ్ మ్యాన్ కాదు. గోల్డెన్ ఆర్ట్ ఎవరికైతే ఉంటుందో వాడే గోల్డ్ మ్యాన్. ఓకే అన్న, మరి ఫైనల్గా ఒక సొల్యూషన్ ఏంది అసలు దీనికి? ఏం చెప్తారు ఫైనల్గా మీ మీద వచ్చేటటువంటి? అందరూ బాగుండాలి, అందరిలో బాగుండాలి, అందులో నేను అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నా గురించి ఎక్కువ ఫోకస్ చేయకండి. మీరు నాకు చెడు చేయాలని చూసినా కూడా నేను కూడా మీ మంచిగా కోరుకుంటా. అండ్ ఫ్రీ పబ్లిసిటీ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. వాస్తవానికి ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. మీరే కావాలని మీరు సంపాదించి ఏదో రియల్ ఎస్టేట్ చేసి సంపాదించేటటువంటి పైసలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయించుకుంటారంట. నిజం పబ్లిసిటీ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర ఇరుక్కోవాలని ఎవరైనా అనుకుంటారా అన్న? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర సరే పబ్లిసిటీ పేరుని చేసుకుంటారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని చేసుకోరు కదా అన్న. చెప్పడానికి ఏమైనా ఉందా? ఇది స్టార్ట్ అయిందే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి కదా. స్టార్ట్ అయిందే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి. అట్లా ఎవరు కూడా చేయించుకోరన్న. మీరు అడిగే క్వశ్చన్ కి అసలు అర్థమే లేదు. ఓకే, అంటే మీరు స్వయంగానే మీ కష్టం చూసి మీ టాలెంట్ చూసి మీరు చేసేటటువంటి మంచి పనులు చూసి మీరు ఫేమ్ అయిపోయారంటారు. గాచారం గాని మారేతో కుదాకి ఆకారేగా అన్నట్టు అయిపోయిందన్న. వదిలేసి అంటే మీకు తెలియకుండా అయిపోయిందా? ఎవరి విషయంలో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. అది చెప్పినా నేను అదే చెప్తున్నా మీకు. ఓకే, ఆ టైం బాగాలేదు, జరిగిపోయింది. మంచికో చెడుకో అది ఎందుకు జరిగిందో రాసిపెట్టి ఉంది, జరిగిపోయింది అంతే. ఓకే అన్న, ఇక ముగిద్దాం. మీకు కూడా టైం లేదు. ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి బంగారం వెయిట్ అంతా, దాని ధర ఎంత ఉంటుంది సుమారు? ఎన్ని ఛానల్ చెప్పాలి. ఇప్పుడు ఇది మా ఛానల్, ఇది 3 సంవత్సరాల కింద వచ్చారు మీరు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు చెప్తే ఏమవుతుంది? దీని ధర ఇప్పుడు ప్రెసెంట్ దీంట్లో ఉన్నంత కలిపి 25 లక్షలు. ఓకే, మీరు ఏ ఛానల్లో వేసుకున్నా 25 లక్షలు. 25 లక్షలు దీనికి ఖర్చు పెట్టిన. ఓకే, 3 లక్షలు అని తమిళలో వస్తున్నాయి. అది 3 లక్షలు ఒక దాంట్లో వచ్చింది, 3,90,000 ఒక దాంట్లో వచ్చింది, 12 లక్షలు ఒక దాంట్లో వచ్చింది. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒకలాగా. అంటే వాళ్ళకి నచ్చింది యాడ్లు వేసేసుకుంటున్నారు అంతే, వాడేసుకుంటున్నారు అంతే. ఓకే, మామూలుగా వాడట్లే. వ్యూస్ బాగా పోతున్నాయి కదా అని చెప్పి ఏదంటే అది అడ్డమైన పైన తంబేలు పెట్టేసేయాలి, చల్ నడిపేయాలి. ఓకే, బంగారం దండిగేసుకున్నారు కాబట్టి బంగారం గురించి బాగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ పైకి లేస్తుందా లేకుండా పండుకుంటుందా? మీకు మీ అవగాహన ఎట్లా 100% లేస్తుంది, కానీ లేవకుండా అమాంతం పడిపోతే చాలా బాగుంటది. ఎందుకంటే పాపం మీ మీద ఏడుపు తక్కువ ఉంటుంది. ఏడుపు గురించి కాదు బ్రో, సామాన్య మనుషులు కూడా బంగారం కొనాలి కదా. పెళ్లి పేరెంటాలు చేయాలి కదా. ఇప్పుడు మినిమం పెళ్లి చేయాలంటే 5 తులాలు బంగారం పెట్టాలన్నా. మినిమం పెళ్లి చేయాలంటే బంగారం పెట్టాలి. ఎవరైనా పెళ్లి బంగారం పెట్టాలి, డబ్బులు పెట్టాలి, అన్ని పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. సామాన్యుల కోసం అన్నా ఒక 50-60 వేలకు వస్తే చాలా హ్యాపీ.
ఓకే. బంగారం అట్లా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న ఉన్నోనికి ఫరక్ పడదు, మన దగ్గర ఉంటుంది, కానీ లేనోనికి ఫరక్ పడుతుంది. అంత డబ్బులు పెట్టి ఒక తులం కొనాలంటే 1,50,000 1,40,000 ఏందన్నా మామూలు విషయమా? వాళ్ళు పొద్దున అంత కష్టపడి పొద్దున లేచి అడ్డం మీద కూలికి పోయి అంత పని చేస్తే వాళ్ళకు 500-600 700 వస్తుంది. దాంట్లో ఇల్లుని చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పిల్లల్ని చదివించాలా. వాళ్ళు పెద్దగా అయితే బంగారం పెట్టండి, ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు, చేసుకోవట్లేదు. అంటే సూర్యాబాయికి బంగారం పెట్టారా? ఎంత పెట్టుంటారు సుమారు? లేదు, నేను కట్నం తీసుకోలేదు బ్రో. నేను కట్నం తీసుకోలేదు. కట్నం తీసుకోలేను. గోల్డ్ మ్యాన్ గోల్డ్ తీసుకోలేదు అంటారు. అట్లా లేదు, అట్లేం లేదు, కానీ నేను కట్నం తీసుకోలేదు. అంటే వాళ్ళ ప్రకారం పెడతారు, ఏదో పెడతారు మంచిగా, అదొక ఉంటాయి కదా, ఆనవాయితీలు ఉంటాయి కదా, ఉంటాయి. కానీ నేను కట్నం తీసుకోలేదు బ్రో. నేను కట్నంకి వ్యతిరేకిని, అవసరం లేదు భయ్. ఎందుకు ఎవరు నీకు చేతగాన్నా ఒకటికే కట్నం తీసుకుంటారు నా దృష్టిలో. ఎవరికైతే సంపాదించడం రాదో, ఎవరికైతే ధైర్యంగా నిలబడడం రాదో, ఎవరైతే ఒకరి మీద డిపెండ్ అయి ఉంటుందో వాడే కట్నం తీసుకుంటాడు. ఇప్పుడు నిన్న మొన్న ఒక క్రైమ్ స్టోరీ జరిగింది ఇక్కడ అమన్గల్ దగ్గర, కట్నం కోసం చంపేసుడు. ఇప్పుడు ఒక యూట్యూబర్, ఫేమస్ యూట్యూబర్ ని కూడా ఇట్లా కట్నం కోసం చంపేసినటువంటి పరిస్థితులు. ఇట్లాంటి సంఘటనల మీద మీ అభిప్రాయం ఏం చెప్తారు? మంచిగా అనిపించలే అన్న నాకు కూడా. అరే మంచిగా సంతోషంగా సుఖంగా కాపురాలు చేసుకుని మంచిగా ఉండకుండా కష్టపడి బతికేటోడు అయితే కట్నాల మీద ఆధారపడు, కష్టపడి బతకలేనోడే అలాంటి కేసులు అన్ని వేస్తాడని నా దృష్టిలో. ఓకే. బంగారం ధర అయితే తగ్గాలని కోరుకుంటున్నాను. చాలా, నేను చెప్తాను కదా, ఒక 50,000 అయిపోతే చాలా మంచిది. అప్పుడు సామాన్య మనిషి కూడా కొనగలుగుతాడు. ఎందుకంటే మినిమం ఒక 5 తులాలు బంగారం పెట్టాలి కంపల్సరీ పెళ్ళి అయితే. ఓకే. తాలిబొట్టుకు కావచ్చు, ఒక అబ్బాయికి ఒక ఉంగరం కావచ్చు, ఏమన్నా సరే పెట్టిపూతలు కావచ్చు, ఒక 5 తులాలు మినిమం. ఒక 2 లక్షలు 2,50,000 పెడితే 5 తులాలు వస్తుంది. కానీ ఇప్పుడు 5 తులాలు కొనాలంటే ఎన్ని పైసలు అయితే? 7.5 లక్షలు అవుతుంది ఇప్పుడున్న ప్రకారం. 7.5 లక్ష బెటరా, 2.5 లక్ష బెటరా? ఓకే. అంటే అది సామాన్యుల కోసం బంగారం రేటు తగ్గిపోతే చాలా బాగుంటది. ఇది నా ఆలోచన. ఆ దేవుని కూడా నేను ఇదే కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది పెట్టుబడులు పెడతా ఉంటారు కదా, పేదలు కూడా పెడతా ఉన్నారు. అంటే బంగారం ఒక పెట్టుబడిగా భావించి పోతా ఉన్నారు. ఇప్పుడు మరి అట్లాంటి వాళ్ళకి బంగారం ధర తగ్గిపోతే, ఇప్పుడు మీరు కోరుకున్నట్టు బంగారం ధర తగ్గిపోతే వాళ్ళు ఊరు పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నిరుపేదలైనా కానీ, చాలా మధ్యతరగతి వాళ్ళైనా కానీ బంగారాన్ని ఒక పెట్టుబడిగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. బంగారం కొనుక్కుంటారు, బంగారం పెట్టుకుంటారు ఒక దగ్గర. అంటే అదొక ఇన్వెస్ట్మెంట్ టైపో లేకుంటే అదొక ప్రాపర్టీ అనుకో పెట్టుకుంటారు. ఇప్పుడు కొని పెట్టుకున్న వాళ్ళకి మీరు అన్నట్లు బంగారం కనుక ధర తగ్గిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అంటున్నా. గరీబోడు కొని పెట్టుకోలేడు భయ్యా. గరీబోడు అనేటోడు కొని పెట్టుకునే అంత టైం, అంత కెపాసిటీ మన దగ్గర ఉంటుందా? ఉండదు. అంటే మీ లెక్క కేజీలు కాపోయినా కానీ ఎంతో ఒక తులమో లేకుంటే 1/2 తులం, 1 తులమో 2 తులాలతో ఫరక్ పడదు భయ్. కొని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఏదైనా కార్యక్రమాలు ఉంటే నువ్వు పెట్టుకోవాలి, కానీ కొని పెట్టుకునేటోడు అయితే ఉండేటోడాడు, పైసా ఉండేటోడే, ఏం ఫరక్ ఏం పడదు. అదొక ప్రాపర్టీ టైప్ పెట్టుకుంటారు భయ్యా. అది ప్రాపర్టీ టైప్ పెట్టుకొని ఎవరికైనా అవసరం వస్తే మళ్ళీ అది బ్యాంకులో పెట్టుకొని లోన్ తెచ్చుకోవడా, లేకుంటే ఇప్పుడు ఫోన్పే ఓపెన్ చేసినా కానీ బై సేల్ గోల్డ్ ఇట్లా కూడా వస్తుంది. ఇంత రేట్ ఉన్నప్పుడు కొని పెట్టుకున్నా అంటే వాళ్ళు లేనోడు ఎందుకు అవుతాడు భయ్యా? లేనోడేం కాదే. నీ దగ్గర ఎన్ని తులాలు ఉంది? మీ అత్తగారు ఎంత చేయని పెట్టారు? నేనెంత చెప్పాలన్నా నీకు? మరి నువ్వే అన్నావు కదా, మా అత్తగారు పెట్టారు, నీ ఇంట్లో పెట్టి వచ్చినా, నువ్వే ఇంత ముందు నేనెందుకు చెప్పాలి? ఎంత ఉందనేది నీకేం చెప్పాలి? నువ్వు చెప్పినావు నాకు. మరి వాళ్ళు ఎందుకు చెప్తారు? మరి వాళ్ళు ఎందుకు చెప్తారు భయ్? అట్లా కాదు, ఇప్పుడు కెమెరాలో ఉన్నాయని కాదు, మీరు నాకు చెప్తే అన్నా ఎంత ఉందన్నా ఇది ముచ్చటని చెప్తే నేను చెప్తా నీకు, అన్న ఏదో చేను పెట్టారన్నా, ఏదో ఉంగరం పెట్టారన్నా అని చెప్తా. మీరు నాకు చెప్పకుండా సగం చెప్పి నన్ను చెప్పంటే నేను చెప్పాను. సరే చెప్పట్లేదు, దాచిపెట్టుకో. ఓకేనా? సరే అన్న. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ వర్డ్స్ అన్న. థ్యాంక్ యూ అన్న.